హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. వన్స్ అగైన్ అందరికి ఈపీఎస్ కి వెల్కమ్ చెప్తూ, రీజియన్ 3లో జరిగేటువంటి ఈపీఎస్ కి వెల్కమ్ చెప్తూ, మనము ఈరోజు మరొక అద్భుతమైన సెషన్లోకి వెళ్ళాము. మనము ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడాలి, ఎలా స్పీచ్ ఇవ్వాలి, మన ముందు వాళ్ళు మాట్లాడిన తర్వాత మనకేమైనా స్పీచ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అనేటువంటిది తెలుసుకోవాలంటే మనకి ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ we all know about today's topic, content preparation. Content is king. ఎప్పుడైనా ఒక స్పీచ్లో ఇవ్వాలనుకుంటే ఆ కాంటెంట్ అనేటువంటిది ఏం మాట్లాడాలి అనేటువంటిది చాలా కీలకమైనది. అలాంటిది ఈరోజు మనకు ఆ కాంటెంట్ గురించి చెప్పడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు ఈరోజు స్పీకర్. వారెవరో కాదు, వారు వృత్తిపరంగా ఉపాధ్యాయుడిగా చేస్తూ అదేవిధంగా ప్రవృత్తిపరంగా ఇలా ఇంపాక్ట్లో ట్రైనింగ్ తీసుకొని మహబూబాబాద్లో డైమండ్ క్లబ్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ మన రీజియన్ 3లో బెస్ట్ టీమ్ సభ్యులలో ఒకరిగా ఉన్నటువంటి దస్తేర్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ముందుగా ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్కి అవకాశం ఇచ్చినటువంటి మన రీజన్ ప్రెసిడెంట్ మాధరోజు రమేష్ సార్కి మరియు బెస్ట్ టీమ్ సభ్యులకు, అదేవిధంగా లీడర్షిప్ డైరెక్టర్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్, దాంతోపాటు అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన రీజన్ 3 ప్రెసిడెంట్ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ, ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఈ మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన గురువు గారు గంపా నాగేశ్వరరావు సార్కి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఫ్రెండ్స్, మనందరం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కోసం మనలో ఏదో ఒక మార్పు చేసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మేషన్లో భాగంగా డే 1లో అద్భుతమైనటువంటి స్టేజీ ప్రైట్ని అందరూ పారదోలారనుకుంటున్నా. డే 2లో సెకండ్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్. మరి ఈరోజు కొంతమంది మాత్రమే వీడియోస్ ఆన్ చేసుకున్నారు, కొంతమంది ఆన్ చేసుకోలేదు. కాబట్టి ఈరోజు టాపిక్ చాలా అద్భుతమైందండి. కాబట్టి మీరందరూ కూడా వీడియోస్ స్టేజీ ప్రైట్ లేకపోతే వెంటనే వీడియోస్ ఆన్ చేయగలరు. ఓకే అండి, ఈరోజు మనం స్టేజీ ప్రైట్ అయిపోయింది, బాడీ లాంగ్వేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ టాపిక్ అవసరం అంటారు? ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా ఏ టాపిక్ ఉంటే మనకు మరి స్పీకర్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? ఎవరైనా చెప్తారా? కవిత మేడం. ఈరోజు స్టేజీ ప్రైట్ కంప్లీటెడ్ మేడం. డే 1, డే 2 బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏ టాపిక్ అయితే మనం ముందుకు వెళ్ళగలం? మనం ఏం మాట్లాడాలనేది ఒక వేలో ఉండాలి కదా సార్. దానికంటూ ఒక కంటెంట్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటున్నా సార్. ఓకే, సూపర్ సూపర్ మేడం. కాబట్టి మనం ఒక కంటెంట్ అవసరం అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి కంటెంట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు సార్. కంటెంట్ అంటే ఏంటి? అసలు డెఫినేషన్ ఏంటి కంటెంట్ అంటే? అరుణా మేడం గారు, కంటెంట్ అంటే ఏంటి మీకు తెలిసిన విధంగా చెప్పండి అంతే. సార్ ఫ్రాన్సిస్ సార్. సార్, అంటే మనం ఏదైతే అంశాలు మాట్లాడదలుచుకున్నామో వాటిని ఒక కూర్పు చేసుకోవడం వివరంగా. ఓకే, ఒక కూర్పుగా చేసుకొని మనం ఏదైతే చెప్పాలనుకుంటామో
దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం అని చెప్పారు. ఓకే, ఈ కంటెంట్ అనేది ఎవరికి అవసరం? నెక్స్ట్ వన్, ఎనీవన్. కంటెంట్ అనేది ఎవరికి అవసరం? ప్రమీల మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ కంటెంట్ అంటే విషయము ఏదైనా మాట్లాడాలన్నప్పుడు దాని మీద అవగాహన, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది ఐడియా ఉండాలి సార్. ఐడియా ఉండాలి. అది ఎవరికి అవసరం? కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఎవరికి అవసరం? స్పీకర్ కి సార్. స్పీకర్ కంటెంట్. ఓకే, మీ వర్షన్లో స్పీకర్కి అవసరం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ కంటెంట్ మీరు చెప్పినటువంటి కంటెంట్ డెఫినేషన్ ఏంటంటే ఒక కూర్పుగా అని చెప్పారు. తర్వాత ఈ కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఒక స్పీకర్కి ఉపయోగపడుతుందని చెప్పారు. కానీ ఇక్కడ కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి సంస్థకి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కూడా అవసరం. ఒక స్పీకర్కే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎవరైతే మంచి మాటలతో ప్రభావితం చేస్తారో వాళ్ళు ఒక గొప్ప స్పీకర్గా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ మనం మూవీస్ చూస్తూ ఉంటాం. దాంతో పాటుగా ఆ మూవీస్లో ఏంటంటే వాటిని ఒక వీడియో చేసి దాని ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తూ, దాంతో పాటు ఏంటంటే ఎంతో అమౌంట్ కూడా ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ పబ్లిక్ స్పీకర్ ఒక్కరే వ్యక్తి ఆడాలి, పాడాలి, 24/24 ఫ్రేమ్స్ లో తన కంటెంట్ ని డెలివర్ చేస్తారు. దీనే మనం వన్ మ్యాన్ షో అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక పబ్లిక్ స్పీకర్ అనేది 24 ఫ్రేమ్స్ అంటే చూడండి, ఒక్క వ్యక్తి కొన్ని వేల మందిని కూడా ప్రభావితం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ కంటెంట్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే, కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎక్కడైనా, ఏ సంస్థకైనా, ప్రతి కుటుంబంలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వంట చేసుకున్నారు, అక్కడ కూడా కంటెంట్ అనేది మీకు అవసరమయ్యే ఉంటుంది. ఓకే సార్, పోస్ట్ ఇచ్చారు, ఒకసారి నాకు పీపీటీ షేర్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అయింది సార్? ఎస్ సార్, అయింది సార్. ఫుల్ వ్యూ పెట్టండి. ఓకే సార్, నా ఓకే. ప్రెజెంటేషన్. ఓకే, రైట్. కంటెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక ప్రసంగం. కంటెంట్ అనొచ్చు, కాంటెంట్ అనొచ్చు. అమెరికన్ భాష కావచ్చు, ఇండియన్ భాషలో, ఇంగ్లీష్లో ఏ విధంగా కంటెంట్ ఏదైనా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రసంగానికి వెళ్తున్నాం. ఈ ప్రసంగం చేసేటప్పుడు మనకు ఎలాంటి విషయాలని మనం పొందపరుచుకోవాలి, గ్రహించాలనేది ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే, ఇక్కడ మనకు ఏదైనా ఒక స్కూల్లో కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా ఒక ప్లేస్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. దట్ ఈస్ కాల్ పర్పస్. అంటే ఆ కాలేజీలో, స్కూల్లో వచ్చినప్పుడు అక్కడ స్కూల్కి వెళ్ళాక మనం ఎవరికి, అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరు, టీచర్సా, స్టూడెంట్సా అనే పర్పస్ తోటి మనం వాళ్ళకి వెళ్ళి అక్కడ మనం ఏ పర్పస్ తో మనల్ని ఇన్వైట్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఓకే, పర్పస్ ఉంది. తర్వాత అక్కడికి వచ్చాక అక్కడ రిసోర్స్ ఏంటి? మనకు పిలిచారు సార్, రేపు 10 o'clock మీరు వచ్చి సెషన్ చెప్పాలని చెప్పారు. అప్పుడు ఏంటంటే అక్కడ రిసోర్స్ ఏంటి? రిసోర్స్ అంటే మనం పోయినప్పుడు అక్కడ సరైన లైటింగ్ కావచ్చు, ఇంకా మనకు కావాల్సినటువంటి మైక్ సెట్టింగ్ కావచ్చు, ఇవన్నీ అక్కడ లేకపోయినప్పటికీ మనం యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా కంపల్సరీగా ధర్మాన్ని, అయ్యో నేను వచ్చినప్పుడే ఈ మైక్ ఖరాబ్ కావాలా, పవర్ కట్ కావాలని ఆలోచించకుండా ఫర్ అరేంజ్మెంట్స్ దానికి అనుగుణంగా, ఆ సిచ్యువేషన్ అనుగుణంగా మనం
అన్ని కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడికి వెళ్ళాక స్టూడెంట్స్కి అయితే ఏం చెప్పాలి, ఒక పర్పస్ స్టూడెంట్కి అయితే ఎలాంటి స్టోరీస్ డెలివర్ చేయాలి, ఒకవేళ అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఎలాంటి విషయాలు మనం డెలివర్ చేయాలి, ఒకవేళ పెద్దవాళ్ళకైతే ఎలాంటి విషయాలు మనం కంటెంట్ డెలివర్ చేయాలనే విషయాన్ని కూడా మనం గ్రహించుకొని వాళ్ళకు అనుగుణంగా మనం స్టోరీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం, అనికోడ్ తర్వాత న్యాచురల్ నోట్స్ అనేది కూడా మనం తయారు చేసుకుని అక్కడికి సిద్ధంగా వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళాక గ్రాబ్ ద అటెన్షన్, అందరిని కూడా మనం గ్రాబ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా మనకు ఒక అవకాశం వచ్చింది. ఆ ఆపర్చునిటీస్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని గ్రహించాక మనకు అక్కడ మనకి P4C6 అనే ఒక ఫార్ములా ఉంటుందండి. P4 అంటే ఫస్ట్ P ఫర్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలి, ఓకే, వెళ్ళాక అక్కడ స్కూల్లో ఏ టాపిక్ మనం డెలివరీ చేయాలి, వాట్ ఈస్ ద కంటెంట్, అక్కడ మనం ఏ కంటెంట్ వెన్, ఎప్పుడు, ఏ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలో అయితే మనం మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పాలి. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మంచి హ్యూమరస్, అదే ఈవినింగ్ అయితే సీరియస్, ఇలాంటి స్టోరీస్ని మనం డెలివర్ చేయాలి. తర్వాత వెన్ ఇస్ టైమ్ ఈజ్ ఓవర్, వాట్ ఈజ్ ఓవర్, వేర్, ఎక్కడ, మనం కాలేజా, స్కూలా, మరి ఎవరు అక్కడ ఆడియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆడియన్స్ ఎవరు, వారి యొక్క ఏజ్ ఏంటి, కమ్యూనిటీ ఏంటి, దాంతోపాటు వాళ్ళు ఎడ్యుకేటర్సా అనే విషయాల్ని కూడా మనం గ్రహించి దానికి అనుగుణంగా మనం కంటెంట్ను ప్రిపేర్ అయ్యి వెళ్ళవలసి ఉంటుంది. అసలు మనను అక్కడికి ఎందుకు పిలిచారు అనే విషయాన్ని కూడా మనం డ్రాప్ చేసేసి దానికి అనుగుణంగా మనం సిద్ధమైతే మనం అనుకున్నటువంటి కంటెంట్ని డెలివరీ చేయవచ్చు. మరి ఓకే, ఇవన్నీ బాగానే ఉంది సార్, మరి హౌ, దీన్ని డెలివరీ చేయాలంటే ఎలా, అందుకే దీన్ని ఏమంటారంటే 5W 1H ఫర్ కంటెంట్. కాబట్టి ఈ యొక్క ఫార్ములాను కూడా మనం కంపల్సరీగా యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంతకుముందు పర్పస్ 5W 1H వాట్, వై, ఇవన్నీ తెలుసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి కలెక్ట్ ఆల్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడైతే ఆ డేటా, మనం ఒక స్కూల్కి ఫర్ ఎగ్జాంపుల్ అరుణా మేడం గారిని స్కూల్కి రమ్మన్నారండి. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. వెంటనే ఏదైతే 10కి రమ్మని 10కి పోతే బాగుండదు, కాబట్టి ముందే 1 అవర్ ఆర్ 2 అవర్స్ బిఫోర్ పోయి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏంటి, అక్కడ ఎలాంటి పీపుల్ ఉన్నారు, స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్, ఆ స్టూడెంట్లో మళ్ళీ బాయ్సా గర్ల్సా, ఇది కూడా మనం బేరీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కాలేజ్ అనుకో, కాలేజ్లో వాళ్ళకి ఎలాంటి స్టోరీలు చెప్పాలి, స్కూల్ పిల్లలకి, కాలేజ్ వాళ్ళకి ఎలాంటి, 6th 10th వాళ్ళకి ఎలా, ఈ విధంగా మనం ప్రతిదీ కూడా వాళ్ళకు అనుగుణంగా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ అనుకోండి, వాళ్ళకి కామిక్ స్టోరీస్ చెప్పాలండి, అప్పుడు వాళ్ళు మనం అట్రాక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత 6th to 10th వాళ్ళకి ఇన్స్పైరింగ్, ఏజ్డ్ పీపుల్కి అయితే ఇంకా వాళ్ళకు అనుగుణంగా మనం చెప్పాలి. స్టూడెంట్స్కి అయితే మోటివేషన్ సంబంధించినటువంటివి, ఇలాంటి స్టోరీస్ మనం డెలివరీ చేయాలి. ఈ విధంగా చేసుకుంటూ తర్వాత కాంటెక్స్ట్ ఏంటి, అసలు సందర్భం ఏంటి, మనం అక్కడికి వెళ్ళామండి, స్కూల్కి రమ్మన్నారు అరుణా మేడం గారు, ఆ సందర్భంలో ఏ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనని జూన్లో ఇన్విటేషన్ చేశారు, జూన్లో వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళకు అనుగుణంగా మనం ఏం చెప్పాలి, వాళ్ళకు మనం గోల్ సెట్టింగ్ కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్, అలాంటి క్లాసెస్ చెప్తే అక్కడ మనకు ఆ సందర్భానికి అనుగుణంగా, లేదు డిసెంబర్లో పిలిచారు అప్పుడు ఏం చెప్పాలి, మార్చిలో పిలిచారు, మార్చిలో అయితే 10th క్లాస్ పిల్లలకైతే ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్కి అనుగుణంగా
ఆ 10th క్లాస్‌లో మంచి మార్క్స్ రావాలంటే, ఆ సందర్భానికి అనుగుణంగా మంచి బెటర్‌మెంట్ కోసం అలాంటి టాపిక్ చూజ్ చేసుకొని డెలివర్ చేయవలసి దట్ ఈస్ ద కాంటెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి కాజ్ ఏంటి? ఆ కారకం ఏంటి? ఏ సందర్భంలో మనకెళ్ళాం ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్టివిటీ అంటే మనం చెప్పే టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న స్టోరీ అండి. ఒక నత్త బీచ్‌లో అటు ఇటు వాకింగ్ చేస్తుంది. ఏంటంటే అంటే పేరెంట్స్ యొక్క బుద్ధులు పిల్లలకి వస్తాయని మనం ఎలా చెప్తామంటే ఇక్కడ అలాగే దాని యొక్క చైల్డ్ కూడా ఏం చేస్తుందంటే ఆ నత్త చైల్డ్ ఆ విధంగా వాకింగ్ చేస్తుంది. అంటే కనెక్టివిటీ చేస్తూ చెప్పాలన్నట్టు. చేస్తూ అట్లా వాకింగ్ చేస్తుంటే ఒకరోజు ఒక వ్యక్తి ఆ చైల్డ్‌కి ఎదురయ్యాడు. ఎదురైనప్పుడు ఎందుకు అలా నడుస్తున్నావని వాళ్ళ మదరు అడగడం జరిగింది. ఏమో నాకేం తెలుసు. నువ్వేదైతే చేస్తున్నావో నేను ఆ విధంగా ఫాలో అయ్యాను. అంటే తల్లిదండ్రుల హ్యాబిట్స్ అనేటివి పిల్లలకి వస్తాయి. ఇట్లా కనెక్టివిటీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ క్రెడిబిలిటీ. యాస్ ఎ స్పీకర్, పబ్లిక్ స్పీకర్‌గా క్రెడిబిలిటీ ఉండాలి. అక్కడికెళ్ళాక ఇష్టం వచ్చినటువంటి టాపిక్‌లు కాకుండా ఆ యొక్క టాపిక్ ఏంటి అనేది విషయాన్ని మనం గ్రహించి మంచి విశ్వసనీయత ఉండేటువంటి విషయాలు, విలువలతో కూడినటువంటి విషయాలు మనం అక్కడ బోధించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్పీకర్‌గా ఒక స్టేజ్ మీద ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఆ సమయంలో మన తోటి స్పీకర్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చిందండి. వచ్చినప్పుడు మనం కామన్ సెన్స్‌గా ఆ స్పీకర్ ఏదైతే టాపిక్ డెలివరీ చేశారో దానికి అనుగుణంగా కామన్ సెన్స్‌గా ఉపయోగించుకొని చెప్పాలి తప్ప, నాకు ఈ విషయం తెలుసు అని మన గురించి అక్కడ ఎక్కువగా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకూడదు. దిస్ ఈస్ ద C6 అండి. నెక్స్ట్ అరేంజ్ నీడ్స్. అంటే మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడ మనకి ఏం అవసరమో అన్ని సౌకర్యాలు మనకు అనుగుణంగా ఉండవండి. కాబట్టి మనం దానికి అనుగుణంగా ఉండాలి. నాకు స్పెషల్ సీట్ అలాంటివి ఏమి ఉండకుండా మనకు ఏదైతే ఏర్పాటు చేశారో దానికి అనుగుణంగా మనం ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టోరీ. స్టోరీ ఇప్పుడు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను. అంటే మనం స్టోరీ చెప్పేది ఏందంటే అక్కడ విద్యార్థులకా, పెద్దవాళ్ళకా అనేది దానికి అనుగుణంగా ఆడియన్స్‌ని మెప్పు పొందేలాగా వాళ్ళని మనలోకి కన్వర్ట్ చేసే విధంగా ఉండేలాగా స్టోరీస్ అనేటివి మనం తీసుకెళ్తే వాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళలో కొన్ని మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ గ్రాబ్ ఆడియన్స్. ఇక్కడ గ్రాబ్ ఆడియన్స్ అంటే మనము ఏదైతే P4లో ఫస్ట్ ప్లానింగ్ చేసుకున్నాం. సెకండ్ వన్ ప్రిపేర్ అయ్యాం. థర్డ్ వన్ ప్రాక్టీస్. దీనికి అనుగుణంగా మనం ఆడియన్స్‌ని గ్రాబ్ చేయాలంటే కంపల్సరీగా ఏం చేయాలండి? ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మనం ఎన్ని సార్లయితే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం అనుకున్న విధంగా ఆడియన్స్‌ని గ్రాబ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాస్ ఎ పబ్లిక్ స్పీకర్‌గా వెళ్ళాలంటే కంపల్సరీగా ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఈ P4 చివరిగా వచ్చేసి ప్రెజెంటేషన్. ఫస్ట్ P1 ఈజ్ ప్లానింగ్, సెకండ్ వన్ ప్రిపరేషన్, థర్డ్ వన్ ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. ఎన్ని టైమ్స్ అని చేసుకోవాలి ప్రాక్టీస్. చివరిగా ప్రెజెంటేషన్ P4. C6లో మనం తెలుసుకున్నాం. ఒకటి కాంటెక్స్ట్ ఏంటి, కాజ్ ఏంటి, రీడబిలిటీ ఏంటి, తర్వాత కామన్ సెన్స్, కనెక్టివిటీ. మనం చెప్పే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండిపెండెన్స్ డే గురించి స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక ఏం చెప్పాలంటే అందరూ చెప్పేటువంటి ఓకే అందరూ చెప్తారు. ఇండిపెండెన్స్ డే ఇలా వచ్చింది అలా. అలా కాకుండా మనం జస్ట్ వాళ్ళని కనెక్టివిటీ చేసుకోవాలి. ఎలా అంటే వ మనకు గాంధీ వీళ్ళందరూ తెలుసు. అందులో ఒక ఫేమస్ లీడర్ గురించి అతను చాలా అద్భుతంగా మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి చాలా అద్భుతంగా చేశాడండి అని ఆయన గురించి మనం కనెక్టివిటీ చేసి చెప్పినట్టయితే ఇంకా వాళ్ళు మనం మర్చిపోకుండా ఉండటానికి వాళ్ళకు
కనెక్టివిటీ ఏర్పడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రతిదాని P4, C6, 5W1H. Last one is that is the 7Cs. 7C means కన్వీనియన్స్ కెపాసిటీ. మనం అక్కడికి వెళ్ళాక ఆడియన్స్ ని కన్వీనియన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. దాంతోపాటు క్లారిటీ, మనం ఏదైతే విషయాన్ని చెప్పదలుచుకున్నామో దాని మీద క్లారిటీతో మనం కంటెంట్ డెలివరీ చేయాలి. నెక్స్ట్ వన్ కన్సిస్టెన్సీతో ఉండాలి. ఫోర్త్ వన్ కంటిన్యూటీ, ఆ విషయం గురించి కంటిన్యూటీగా చెప్పాలి కానీ ఏదో మధ్యలో చెప్పేసి మనం డ్రాప్ కాకూడదు. నెక్స్ట్ వన్ క్యూరియాసిటీ, ఇంతకుముందు చెప్పాం కదా, క్యూరియాసిటీ తెప్పించేలాగా ఉండాలి. దాంతోపాటు క్రియేటివిటీ, అదేవిధంగా కన్క్లూజన్. ఇవన్నీ చెప్పాలంటే మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం బాడీ లాంగ్వేజ్ లో ఏముండాలి. ఫస్ట్ ABCD టెక్నిక్ అనేది ప్రతి ఒక్క స్పీకర్ కి అవసరం అండి. వాట్ ఈస్ ద ఏ మీన్స్ అటైర్. మనం ఈ యొక్క అటైర్ తో వెళ్ళాలి కానీ ఏదో మామూలుగా జిన్ ప్యాంట్స్ ఇట్లా కాకుండా అటైర్ తో వెళ్ళాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అద్భుతంగా ఉండాలి. ఏ మీన్స్ అటైర్, B మీన్స్ బాడీ లాంగ్వేజ్, C మీన్స్ కంటెంట్ ఉంటే కట్అవుట్ అవసరం లేదు. ఇంతకుముందు సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కంటెంట్ అనేది మనకు ఒక ఆర్ట్ లాంటిదండి. కంటెంట్ అనేది ఒక ఆర్ట్. కంటెంట్ చాలా అవసరమైంది. ఇక్కడ మనకు ప్రతి విషయంలో కూడా కంటెంట్ అనేది అవసరం అవుతుంది. D మీన్స్ డైరెక్షన్, మనం అక్కడ ఆడియన్స్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము. ఫిఫ్త్ వన్ E మీన్స్ ఇవాల్యుయేషన్. ఈ విధంగా మనం చేసుకుంటూ ముందుకెళ్తే అనుకున్నటువంటి లక్ష్యాలతో పాటు ఏదైతే మనం యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంత ఉన్నప్పటికీ కొన్ని ఈ విధంగా మనం చేసుకుంటే సరైన రోడ్ మ్యాప్ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి వీలవుతుంది. మరి ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ కంటెంట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, ఈ కంటెంట్ మనకు ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలు ఒకసారి చూసినట్టయితే, కంటెంట్ అనే ఎవరైతే ఇక్కడ కంటెంట్ ప్రిపరేషన్ అన్నాం, కంటెంట్ క్రియేషన్ ఎవరికి వారే కొత్తగా మీ ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడో దొరికింది కాకుండా మీ ఓన్గా మీరు ఎప్పుడైతే కంటెంట్ క్రియేట్ చేసుకుంటారో మీరు అనుకున్న లక్ష్యాలని సాధించుకోవడం. మీకు ఏదైతే మీ మైండ్లో ఏది కరెక్టో అది మాత్రమే ఈ కంటెంట్కి అనుగుణంగా మీరు తయారు చేసుకోవచ్చు. అప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు. మరి ఈ కంటెంట్ మనకు ఎక్కడ దొరుకుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ 21st సెంచరీలో నెంబర్ ఆఫ్ టూల్స్ వచ్చాయండి. అందులో మొదటిగా వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు. అక్కడ కంటెంట్ ఉంటుంది కానీ మనం ఒకసారి పరిశీలన చేసిన తర్వాత అది అంత పర్ఫెక్ట్గా ఉండదు. మనం ఒకసారి దాన్ని అనలైజ్ చేసి కరెక్ట్ కంటెంట్ ఏంటి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనం ఈరోజు చాలా సమాచారాన్ని రాబట్టుకోవచ్చు. దాంతోపాటు కుకు ఎఫ్ఎం అండ్ అక్కడ ఆడియో ట్రాక్లు కూడా మనకు లభిస్తూ ఉంటాయి. ఇంకా చాట్ జీపీటీ, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయండి. దాని ద్వారా కూడా మనం ఈ కంటెంట్ని విరివిరిగా మనం తీసుకోవచ్చు. తీసుకొని అనుకున్న లక్ష్యాలను మనం సాధించవచ్చును. మరి ఇక్కడ పబ్లిక్ స్పీకరు ఇప్పటి వరకు ఇవన్నీ చేసిండండి. మరి చెయ్యకూడనివి ఏంటి? యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా డోంట్స్ ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే, ఎవరైతే ఒక స్పీకర్గా స్టేజ్ మీద ప్రసంగించేటప్పుడు కంపల్సరిగా ఎక్కడ కూడా పొలిటీషియన్ గురించి మాట్లాడకూడదు. పొలిటీషియన్ విషయాలు, వారి యొక్క తగాదల గురించి డిస్కషన్ చేయకూడదు. నెంబర్ 2 వచ్చేసి
సినిమాల గురించి, హీరోయిజం గురించి కూడా అక్కడ మన స్పీచ్ లో ఎక్కడ యూజ్ చేయకూడదు. ఏదైనా ఒకవేళ మనకు తెలియని విషయం ఉంటే తెలుసుకొని చెప్తామని చెప్పాలి కానీ నాకు తెలిసింది ఇంతే అని వాదనలకు దిగకూడదు. వాదనలకు దిగితే అది మనం యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా మనం అక్కడ ఉండటానికి వీలుండదు. కాబట్టి మనకి ఏదైతే తెలిసిందో తెలిస్తే ఓకే, తెలియకపోతే అట్లా అన్నారు ఇట్లా అన్నారు అనే విషయాలను మనం అక్కడ వాడకూడదు. ఈ విధంగా మనం యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా కంటెంట్ యొక్క ఓకే ఫ్రెండ్స్, నిన్న మనం ఈ బాడీ లాంగ్వేజ్ తెలుసుకున్నాం. ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పారండి? ఎవరైనా చెప్తారా? బాడీ లాంగ్వేజ్ లో ఎంత 55% సార్. సార్? 55% సార్. 55%. నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్? ఇంకా 38. ఇది వాయిస్ టోన్ 38% సార్. ఓకే. ఇంకా స్పోకెన్ వర్డ్స్ ఉంటాయి కదా సార్, 7% దాకా ఉంటాయి సార్ మాక్సిమం. ఓకే. మరి 7% తోటి మనం కంటెంట్ డెలివర్ చేయలేం కదా సార్? అవును సార్. చేయలేం. కాబట్టి ఏంటంటే ఇక్కడ అక్కడ వర్డ్స్ మాత్రం ఇచ్చారు. కంటెంట్ మనకి అవునవును సార్. 100% వర్డ్స్ గురించి ఇచ్చారు. మనం ఆ 7% తోటి మనం డెలివర్ చేయలేం. కాబట్టి మనకు కంపల్సరీగా 100% కూడా కంటెంట్ యొక్క వాల్యూ అనేది ఉంటుంది. ఈ పరిశోధనల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం కంటెంట్ ని మనం ఉపయోగించుకొని ఒక మంచి స్పీకర్ గా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా దీనికోసం నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ లో తీసుకొని దానికి అనుగుణంగా మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాంటెంట్ అంటే ఏంటి, కాంటెంట్ ను ఎలా రెడీ చేసుకోవాలి, ఒక పబ్లిక్ స్పీకర్ గా వెళ్ళినప్పుడు ఏ విధంగా మన ప్రసంగాన్ని కొనసాగించాలి అనేటువంటిది ఒక చక్కటి ప్రసంగం అనేటువంటి యాక్రోనిమ్ ద్వారా చెప్తూ అదేవిధంగా ఒక కాంటెంట్ లో 5 Ws 1 H ఉంటాయి. వెన్, వేర్, వాట్, వై, హౌ అనేటువంటి వాటి ద్వారా వివరిస్తూ అదేవిధంగా ఒక కాంటెంట్ ఏ కాంటెక్స్ట్ లో తీసుకోవాలి, ఎలా మనము కామన్ సెన్స్ యూజ్ చేయాలి అనేటువంటి విషయాల్ని చాలా చక్కగా వివరించారు. దాంతో పాటుగా కాంటెంట్లు అంటే ఒక స్పీచ్ లో చేయవలసినవి ఏంటి అనే కాకుండా డోంట్స్ కూడా, చేయకూడనివి ఏంటి అనేటువంటిది కూడా చాలా చక్కగా వివరించారు. మనకు చేయకూడని వాటిలలో ఎప్పుడైనా కూడా రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు, కాంట్రవర్సీ విషయాలు మాట్లాడొద్దని, తర్వాత హీరోయిజం గురించి కానీ అలాంటి విషయాలు కూడా మాట్లాడొద్దని చెప్తూ చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. చాలా చక్కగా క్లారిటీ ఇచ్చినందుకు రీజన్ 3 తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.